మన సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత మన పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళు మన ల్యాప్టాప్ యూజ్ చేయదు అంటే మన ల్యాప్టాప్కు పాస్వర్డ్ అనేది సెట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం మన అకౌంట్కు పాస్వర్డ్ సెట్ చేయడానికి స్టార్ట్కి వెళ్ళాలి. అకౌంట్ మీద క్లిక్ చేయాలి. చేంజ్ అకౌంట్ సెట్టింగ్కి వెళ్ళాలి. ఓకే, వెళ్ళిన తర్వాత యువర్ ఇన్ఫో అంటే మన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, మన ఫోటో కూడా చూపిస్తూ ఉంటుంది. మనం ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే మన ఫోటో అనేది ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. మన ఫోటో చేంజ్ చేయడానికి, ఈ ఫోటో కాకుండా వేరే ఫోటో సెట్ చేయడానికి బ్రౌజ్ ఫర్ వన్ దీనికి వెళ్ళాలి. మన సిస్టంలో మన ఫోటో ఏ లొకేషన్లో ఉందో ఆ ఫోటోస్ నెక్స్ట్ ఓకే అనాలి. ఓకే, నాకు ఫోటో చేంజ్ చేయదలుచుకోలేదు, నాకు అదే ఫోటో ఉండాలి కాబట్టి నెక్స్ట్ క్యాన్సిల్ అన్నాను. నెక్స్ట్ మనం పాస్వర్డ్ సెట్ చేయడానికి సైన్ ఇన్ ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ పాస్వర్డ్ అండి, జస్ట్ క్రియేట్ ఏ పాస్వర్డ్. ఓకే, మనం పాస్వర్డ్ అనేది ఓకే 1 2 3 4 ఇచ్చా. ఓకే 1 2 3 4 ఇచ్చా. ఏది ఇచ్చినా కానీ ఈ విధంగా డాట్లో తీసుకుంటుంది. ఇక్కడ ఏ పాస్వర్డ్ ఇచ్చామో అదే ఇవ్వాలి. 1 2 3 4. ఓకే, పాస్వర్డ్ హింట్, మనం పాస్వర్డ్ మర్చిపోకుండా ఉండడానికి ఇక్కడ హింట్ అంటే నెంబర్స్ అన్న రాసా. ఓకే, నెంబర్స్ అని రాసా. నెక్స్ట్ అన్న ఫినిష్ అంటే మనం సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ 1 2 3 4 ఇస్తేనే మన ల్యాప్టాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ పాస్వర్డ్ అనేది మనం మర్చిపోయింటే జస్ట్ హింట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెంబర్స్ అని హింట్ వస్తుంది. హింట్ను అండర్స్టాండ్ చేసుకొని మనం 1 2 3 4 అని చేసి ఓకే అంటే ఓపెన్ అవుతుంది, లేకుండా ఓపెన్ కాదు. మన సిస్టమ్కి ఉన్న పాస్వర్డ్ రిమూవ్ చేయాలనుకున్నాం, మనం సిస్టమ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మన సిస్టమ్ అనేది ఓపెన్ కావాలి అనుకున్నాం. ఓకే, పాస్వర్డ్ రిమూవ్ చేయడానికి ఓకే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్స్కి వచ్చాం. చేంజ్ పాస్వర్డ్. ఓకే, చేంజ్ పాస్వర్డ్. కరెంట్ పాస్వర్డ్ ఏముంది 1 2 3 4 ఉంది. ఓకే, కరెంట్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనాలి. చేంజ్ పాస్వర్డ్ అప్పుడు మనకు పాస్వర్డ్ ఏమీ అవసరం లేదు కాబట్టి ఇది ప్లెయిన్ ఉంచేసి నెక్స్ట్ అనాలి, ఫినిష్ అనాలి. ఈ విధంగా ఇస్తే మన ల్యాప్టాప్కి ఉన్న పాస్వర్డ్ అనేది రిమూవ్ జరుగుతుంది. ఓకే, మనం సైన్ ఇన్ ఆప్షన్స్ అనేది 2 వేలో వెళ్ళచ్చు. ఫస్ట్ స్టార్ట్కి వెళ్తాం. ఓకే, సిరి జస్ట్ క్లిక్ చేస్తాం. చేంజ్ అకౌంట్ సెట్టింగ్ ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. ఓకే, అలా కాకుండా స్టార్ట్, సెట్టింగ్స్, అకౌంట్స్. ఓకే, ఈ విధంగా కూడా ఓపెన్ చేసుకోవచ్చు.